ఇంకొక పదం ఏంటి? ఇంటీరియర్ అవ్వాలండి, ఇంటీరియర్ అవ్వాలి అని అంటుంటారు. ఇంటీరియర్ అవ్వడం అంటే ఏంటి అసలు? అంటే ఇంటీరియర్ కాకుండా మనం ఇప్పటిదాకా మనం ఆపుతున్నది ఏంటి? ఇంటీరియర్ అంటే ఏంటి అంటే అంతర్ముఖం అనేది తెలుగు పదం. అంతర్ముఖం అంటే ఏంటి? మనల్ని మనం పరిశీలించుకోవటం. మనల్ని మనం ఎట్లా పరిశీలించుకుంటాం ఇప్పటిదాకా? నేను కరెక్టు, నాకు సంబంధించినవన్నీ కరెక్టు, నాకు ఇబ్బంది పెట్టేది ఏదైనా జరిగింది అంటే అక్కడ కరెక్ట్ కాదు. ఎందుకు? ఈ లోపల ఉన్నటువంటి నీ అంతర్ముఖం ఏంటి ఇప్పటివరకు? అంటే ఇంటీరియర్ అంటే అంతర్ముఖం ఏంటి మనది? మనకు అహం. అహం అంటే ఏం లేదు. నేను అనేటువంటి ఒక భావం తగిలించుకున్నటువంటి ఒక శరీరం ఉంది, ఒక మనస్సు ఉంది, ఒక ప్రాణం ఉంది. మనం ఎంతసేపటికి దేని చుట్టుకొని పనులు చేసుకుంటూ పోతాము? నాది నాకు ఇష్టం, అంతే కదా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, చాలామందికి ఫోటోలు తీసుకొచ్చి దగ్గర పెడతారు, మనం ఉన్నామేమో అని చెక్ చేసుకుంటాం, అంతే తప్ప పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంత అందంగా ఉన్నా ఏదో గ్లాన్స్ ఇస్తాను తప్ప మనం ఎక్కడ ఉంటామో అన్నీ మనం వెతుక్కుంటాం. అంటే అర్థం ఏంటి? నేనే నాకు ముఖ్యం, నేను నాకు ముఖ్యం కాబట్టి నన్ను ఎవరైతే ప్రైజ్ చేస్తారో, తర్వాత నాకెవరైతే ఉపయోగం క్రియేట్ చేస్తారో నేను వాళ్ళనే ఇష్టపడడం చేస్తూ ఉంటా. దానికి ఒక పదం ఉంది, యూటిలిటేరియన్ అన్నారు. ఈ యూటిలిటేరియన్ అనేటువంటి పదం భగవద్గీతలో వాడారు. అంటే అర్థమైంది, ఎక్కడ నాకు ఉపయోగం ఉంటుందో అక్కడే నాకు ఇష్టం ఉంటుంది. నాకు పిసరంత మానసికంగా కానీ శారీరకంగా కానీ నష్టం కలుగుతుంది అనేటువంటి భావం వచ్చిందంటే నేను ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయను. కాకపోతే అలా నేను నాకు ముఖ్యము, నాదే శరీరం అని అనుకున్నంత కాలం అనుకుంటాను తప్ప ఎప్పుడూ మనం భగవతత్వ స్థితికో, మనశ్శాంతి కంప్లీట్గా ఉండేటువంటి స్థితికో మనం రాలేము. ఎప్పుడు వస్తాము? ఇదంతా అసత్యము, ఇవన్నీ విశేషాలే, సామాన్యమైనది ఒకటే ఉన్నది, మనమందరం ఆ సామాన్యంలోనే ఉన్నాము అనేటువంటి భేదభావం తొలగించుకుంటే తప్ప మనసుకి శాంతి లేదు. భేదభావం తొలగించుకోవాలి అంటే అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవాలి అంటే ఏంటి? ఎందుకు వచ్చింది ఈ అజ్ఞానం? నాదే ఈ శరీరం అనేటువంటి భావం పెట్టుకొని ఇది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావం పెట్టుకోవటమే అజ్ఞానం, అంతకంటే ఏం లేదు. ఈ అజ్ఞానం పోవాలి అంటే మనం జ్ఞానస్థితిగా వెళ్ళాలి. జ్ఞానస్థితి అంటే ఏంటి? మళ్ళీ ఇంకెక్కడన్నా కానీ స్వర్గ నరకం అవన్నీ ఉన్నాయా? ఏమి లేవు. ఉన్నదంతా ఒకటే ఒక భగవతత్వం. కనపడుతున్నదంతా సృష్టి అంతా అందులో భాగమేను. ఇక్కడ నేను వచ్చింది ఎందుకు? నన్ను నేను మార్చుకొని భగవతత్వ స్థితికి వెళ్ళడానికి తప్ప. అంటే ఏంటి? నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉండేటువంటి స్థితికి, నా మనసు చేరేటువంటి స్థితికి వెళ్ళాలి అనేటువంటి విషయం కోసమే ఈ శరీరం ఉన్న అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే గ్రహిస్తామో అంతర్ముఖంగా ఇంటీరియర్గా మన ఇబ్బంది పెడుతున్నది ఏది అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకొని, నా అహంకారం, నా అజ్ఞానం, నా కోరికలే కదా ఇబ్బంది పెడుతున్నది అని వాటిలో నుంచి బయటకు రావడం జరుగుతుంది. అప్పుడు హయ్యెస్ట్ దాని మీద మన తాటు పెడతాం.